హాయ్ గాయ్స్, నేనే మీ లెర్నింగ్ ఫ్రెండ్ని హరీష్ కుమార్ని. అయితే ఈరోజు మనం సోషల్ 13th చాప్టర్ ద వరల్డ్ బిట్వీన్ వార్స్ 1900 to 1950 పార్ట్ 1ని చూద్దాం. సో ఈ లెసన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో లెసన్లోకి వెళ్తే ఫస్ట్ ఏంటి ఇక్కడ ఇచ్చారంటే ద వరల్డ్ బిట్వీన్ వార్స్. సో వరల్డ్ బిట్వీన్ వార్స్ అంటే ప్రపంచంలో యుద్ధాలు జరిగాయి. మనకు తెలుసు World War I, World War II, 2 వార్స్ జరిగాయి. అయితే ఇది వల్ల వరల్డ్కి ఎలా ఎఫెక్ట్ అయింది ఆ టైంలో, సో ఏంటి జరిగాయి, దీనివల్ల జరిగాయి మొత్తం ఈ లెసన్లో ఇచ్చారు. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందరూ ఫస్ట్ నుంచి వినాలి. సో ఎవరు మధ్యలో స్కిప్ చేయకండి, స్కిప్ చేయకపోతే మీకు బాగా అర్థమవుతుంది. సో లెసన్ స్టార్ట్ చేద్దాం. సో at the beginning of the 20th century, the world had a population of 1.6 billion people. సో ఇక్కడ 20th century ఇచ్చారు. 20th century అంటే ఎప్పటి నుంచి 1900 to 2000, దీన్నే 20th century అంటాం. సో ఇంకా ఈ 20th century అంటే 1900లో స్టార్ట్ అయింది. అంటే 1900లో ఎంతమంది ఉన్నారంటే వరల్డ్ యొక్క పాపులేషన్ 1.6 బిలియన్ ఉన్నారనమాట. ఇండస్ట్రియల్ క్యాపిటలిజం had changed the way many people earned their livelihood, but only in the western countries. సో ఇండస్ట్రియల్ క్యాపిటలిజం, ఇక్కడ ఇండస్ట్రియల్ క్యాపిటలిజం అంటే ఏంటంటే ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అనేది అక్కడ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అనేది వెస్ట్రన్ కంట్రీస్లో బాగా అయింది. సో ఇక్కడ వెస్ట్రన్ కంట్రీస్ అంటే యూరోపియన్ కంట్రీస్లో బాగా ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అవ్వడం వల్ల అక్కడ ఉన్న పీపుల్ లైవ్లీహుడ్ అంటే అక్కడ ఎక్కువ ఎంప్లాయ్మెంట్ రావడం, వాళ్ళ యొక్క లివింగ్ స్టైల్ అనేది చాలా బాగుందన్నమాట ఈ ఇండస్ట్రియల్ క్యాపిటలిజం వల్ల. కానీ సమ్ ఆఫ్ దిస్ కంట్రీ అప్పుడు యూరోపియన్ కంట్రీస్లో ఏ కంట్రీ అనేది లీడింగ్ కంట్రీలో ఉందంటే బ్రిటన్ వర్ ద లీడింగ్ ఇండస్ట్రియల్ పవర్స్ అండ్ ఆల్సో హ్యాడ్ వ్యాస్ట్ కాలనియల్ ఎంపైర్స్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. బ్రిటన్కి ఎక్కువగా ఇండస్ట్రియల్స్ పవర్స్ ఉన్నాయి, ఇంకా వ్యాస్ట్ కాలనియల్ ఎంపైర్స్ని ఇంకా ఉన్నాయి. కాలనియల్ ఎంపైర్స్ అంటే ఒక కాలనియల్ కంట్రీస్ అంటే ఒక కంట్రీ చేతిలో ఇంకా నలిగిపోయి ఉండడం. అంటే ఇప్పుడు మన ఇండియా తీసుకుందాం, ఇండియా కూడా ఒక కాలోనియల్ ఎంపైర్, దీని కింద బ్రిటన్ కింద. సో బ్రిటన్ అనేది ఇలా మన ఇండియాకే కాక చాలా కొలోనియల్ ఎంపైర్స్ని తన చేతిలో పెట్టుకుంది, కొలోనియల్ కంట్రీస్. సో అప్పుడు అనేది ద వరల్డ్ వాజ్ డివైడెడ్ ఇంటూ వెస్ట్ విచ్ వాజ్ ఎక్స్పీరింగ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ద రెస్ట్ whose actual backwards was worsened by colonial exploitation by the West. సో దీనివల్ల ఏమైందంటే వరల్డ్ అనేది 2గా డివైడ్ అయిపోయింది. ఇంకోటి వెస్ట్, ఇంకోటి రెస్ట్గా అలా పిలిచేవారు. డివైడ్ అవ్వలేదు కాబట్టి అలా పిలిచారు, ఒకటి వెస్ట్గా ఇంకోటి రెస్ట్గా. ఈ వెస్ట్ అనేది ఏమైందంటే ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అయ్యడం ఇలా వెస్ట్లో జరిగి, రెస్ట్లో ఏమైందంటే ఈ వెస్ట్ కంట్రీస్ ఉన్నాయి కదా, ఈ కంట్రీస్ అనేవి ఈ వెస్ట్లో అంటే ఈ కొలోనియల్ కంట్రీస్ వస్తాయి. ఈ కొలోనియల్ కంట్రీస్ అనేవి అసలు ఏమీ డెవలప్ అవ్వకుండా అలా బ్యాక్వర్డ్ క్లాసెస్గా ఉండిపోవడం ఈ రెస్ట్లో. సో ఇలా అయిందనమాట. ఎరిక్ హాబ్స్బర్న్ ఏ హిస్టోరియన్ కాల్డ్ ద 20th century ద ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. సో ఇక్కడ ఎరిక్ హాబ్స్బర్న్ అనే ఒక హిస్టోరియన్ ఏం చెప్పాడంటే 20th centuryని ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అని అన్నాడు. సో ఇక్కడ ఎక్స్ట్రీమ్స్ అంటే ఏంటంటే ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే ఎక్స్ట్రీమ్స్కి పర్ఫెక్ట్ మీనింగ్ ఏంటంటే తీవ్రత. సో ఎంతో ఈ ఎక్స్ట్రీమ్స్ మన 20th century చూస్తే చాలా మంచి జరిగింది, చాలా చెడు కూడా జరిగింది. సో ఈ ప్యారాలో చూద్దాం. పొలిటికలీ ద వరల్డ్స్ షూట్స్ ఆఫ్ డెమోక్రటిక్ ఆస్పిరేషన్స్ గ్రో అడ్మిట్స్ ద రైజ్ ఆఫ్ ఫ్యాసిజం డామినేషన్ విచ్ ఫాస్టర్డ్ ఐడియాలజీస్ ఆఫ్ అన్క్వశ్చన్డ్ పవర్ అండ్ హేటెడ్ ఫర్ అదర్ పీపుల్. సో పొలిటికల్గా సంబంధించి వరల్డ్ అనేది చాలా కంట్రీస్ అనేవి డెమోక్రటిక్ ఆస్పిరేషన్స్ చూసాయి. అంటే చాలా కంట్రీస్ డెమోక్రటిక్ అవుదామని ఎన్నో కోరికలు పెట్టుకుందనమాట. ఇంకా ఏమైందంటే ఫ్యాసిస్ట్ డామినేషన్ పెరిగింది. ఫ్యాసిస్ట్ డామినేషన్ అంటే ఒకరు ఉంటారు, వాళ్ళే డిక్టేటర్షిప్గా పాలిస్తారు. అంటే కింగ్ లాగా మొత్తం తనే చేయాలనుకుంటాడు. ఫ్యాసిజంలో ఒకలే ఉంటారు, ఒక పవరే ఉంటుంది. సో ఫ్యాసిజం వల్ల అన్క్వశ్చన్ పవర్డ్, ఇంకా హేటెడ్ ఫ్రమ్ అన్క్వశ్చన్ పవర్ అనమాట. తనకి ఎంత పవర్ ఉంటే మనం ఎవరు అడగలేము. ఒకవేళ అడిగినా మనల్ని చంపేస్తారు, అలా చేస్తారు ఆ కంట్రీలో. ఫ్యాసిస్ట్ డామినేషన్ అంటే లిటరసీ లెవెల్స్ అండ్ యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ గ్రూ ఇమెన్స్లీ ఫర్ ఆల్. సో లిటరసీ లెవెల్స్ అంటే చదువుకునే వాళ్ళ సంఖ్య, ఇంకా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఒక మనిషి ఎన్ని సంవత్సరాలు బతకగలడు, అవి కూడా ఇంక్రీజ్ అయ్యాయి అన్నమాట. న్యూ ఫార్మ్స్ ఆఫ్ ఆర్ట్ లైక్ మూవీస్ ఎమర్జెడ్. ఈ సెంచరీలోనే మూవీస్ అనేవి కనుగొనబడ్డాయి. ఇంకా సైంటిఫిక్ నాలెడ్జ్ రోజ్ టు న్యూ హైట్స్ అన్లాకింగ్ ద సీక్రెట్ ఆఫ్ ఆటమ్ అండ్ లైఫ్. సో సైంటిఫిక్గా టెక్నాలజీ పరంగా చూస్తే సీక్రెట్స్ ఆఫ్ ఆటమ్ అంటే ఇది మనకి ఫిజిక్స్లో అండ్ కెమిస్ట్రీలో వస్తుంది.
సో ఏంటంటే ఆటం అనేది ఆ టైంలో ఒక మిస్టరీ, ఎవరికి అంతగా తెలిసేది కాదు. సో దాన్ని కూడా ఈ సెంచరీలోనే ఛేదించారు. ఇంకా ఉమెన్ హూ కాన్స్టిట్యూట్ ఆఫ్ ది లైఫ్ వరల్డ్ పాపులేషన్ గాట్ దేర్ రైట్ టు ఓట్ ఇన్ దిస్ పీరియడ్ స్టార్టింగ్ విత్ ద వెస్ట్. సో ఉమెన్ అంటారు కదా, ఉమెన్ అనేవారికి ఈ పీరియడ్లోనే రైట్ టు ఓట్ వచ్చిందనమాట. సో దాదాపు అన్ని కంట్రీస్కి ఈ సెంచరీలో రైట్ టు ఓట్ వచ్చాయి. ఇంకా స్టార్టింగ్ విత్ ద వెస్ట్ అంటే యూరోపియన్ కంట్రీస్తోనే మొదలైంది. ఇంకా అది లిటరసీ మోర్ దెన్ 100 నేషన్స్ వాక్ టు ఇండిపెండెన్స్ అండ్ ఫ్రీడమ్ అక్రాస్ ద వరల్డ్. సో లిటరసీ అనేది పెరిగింది, లిటరలీ అనేది చాలామంది 100 నేషన్స్, చాలా కంట్రీస్ అనేవి ఇండిపెండెన్స్ కోసం, ఫ్రీడమ్ కోసం పోరాడాయి అన్నమాట, ఫ్రీడమ్ కావాలని. దిస్ వాజ్ ఆల్సో an age of experimentation as people strove to build socialist societies based on the principles of equality and fraternity or alternatively. సో పీపుల్ అనేవారు ఈ ఏరియాలో ఎక్స్పెరిమెంటేషన్ చేశారంటే కొత్తగా ఇవి ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ ఉంటాయి కదా, వీళ్ళకేం తెలీదు. సో ఎక్స్పెరిమెంట్గా ఈ సొసైటీని బిల్డ్ చేశారనమాట, ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ ఆర్ ఆల్టర్నేటివ్. ఇంకా లిబరల్ డెమోక్రసీ బేస్డ్ ఆన్ పొలిటికల్ అండ్ క్యాపిటలిస్ట్ ఎకనామీ. ఇంకా క్యాపిటలిస్ట్ ఎకనామీ రావడం, పొలిటికల్గా డెవలప్ అవ్వడం ఇంకా ఎన్నో ఈ సెంచరీలో జరిగాయి. బట్ ఇన్ ద సేమ్ పీరియడ్ saw the Great Depression causing massive unemployment and economic breakdown and 2 world wars in which millions died and the lives of many more millions were dislocated. సో ఈ గ్రేట్ డిప్రెషన్ వచ్చింది. ఈ గ్రేట్ డిప్రెషన్ అనేది ఇప్పుడు కాదు, 14th లెసన్లో వస్తుంది ఈ గ్రేట్ డిప్రెషన్ అనేది. సో ఈ గ్రేట్ డిప్రెషన్ వల్ల అన్ఎంప్లాయ్మెంట్ చాలా రావడం, ఇంకా వరల్డ్ వార్ వల్ల ఇంకా ఎంతోమంది చనిపోవడం, ఎంతో బాధాకరమైన విషయం, ఎంతోమంది చనిపోయారు కదా. సో చాలా బాధాకరమైన విషయం కదా ఎంతమంది చనిపోవడం అనేది. సో హెన్స్ ద 20th century వాజ్ ఏ పీరియడ్ ఆఫ్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్, ఎక్స్పెరిమెంట్స్ అండ్ డేంజరస్ డెవలప్మెంట్. సో 20th century ఏమన్నారంటే ఎక్స్పెక్టేషన్స్ అంటే అప్పుడు ఇంకా ఎక్స్పెక్ట్ చేశారు పీపుల్. ఎక్స్పెక్టేషన్స్ అంటే పీపుల్ ఇంకా ఎక్స్పెక్ట్ చేశారు ఇలా ఉండకపోవచ్చు, ఇలాగా ఉంటుందేమో ఎక్స్పెక్ట్ చేశారు. ఇంకా ఎక్స్పెరిమెంట్స్ అంటే ఇలాగా ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, డెమోక్రసీ ఇలాంటి వాటి గురించి ఎక్స్పెరిమెంట్ చేశారు కాబట్టి ఎక్స్పెరిమెంట్స్. అండ్ డేంజరస్ డెవలప్మెంట్, ఇలా డేంజరస్ అంటే ఈ వరల్డ్ వార్స్ వల్ల చాలా డేంజరస్గా ఉంది కదా. ఇంకా డెవలప్మెంట్ కూడా బాగా అయింది. అందుకే ఈ వరల్డ్ వార్ని, ఈ 20th centuryని ఎక్స్పెక్టేషన్స్, ఎక్స్పెరిమెంట్స్ అండ్ డేంజరస్ డెవలప్మెంట్స్ అని అంటారు. We shall in this chapter introduce you to some of things we would talk about the making and consequence of the 2 world wars, the 3 responses to the Great Depression of 1929 and the creation of institution like the United Nations to ensure the world పీస్ అండ్ డెవలప్మెంట్. సో మనం ఈ చాప్టర్లో ఏమేమి చేస్తామంటే కాన్సిక్వెన్సెస్ అంటే ఎందుకు వరల్డ్ వార్ జరిగింది, ఇంకా దానివల్ల వచ్చిన మంచి ఏంటి, చెడేటి, ఇంకా గ్రేట్ డిప్రెషన్ అనేది 1929. సో ఇది ఈ చాప్టర్లో కాదు, నెక్స్ట్ చాప్టర్లో వస్తుంది. ఇంకా యునైటెడ్ నేషన్స్ ఫామ్ అయింది, అది ఎందుకు ఫామ్ అయింది, ఇంకా వరల్డ్ పీస్ ఎలా ఏర్పడింది, ఇంకా డెవలప్మెంట్ ఎలాగైంది చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ లోగో చూడండి, లోగో ఆఫ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ సఫరేజ్ మూమెంట్ ఆన్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1914. సో 1914లో ఉమెన్స్ ఆర్గనైజేషన్ ఏర్పడింది. సో వీళ్ళు మెయిన్ ఏమిటంటే మెన్, ఉమెన్ అండ్ ఈక్వల్ అని చెప్పారు. సో వీళ్ళు మెయిన్ ఇంకా డిమాండ్ ఏంటంటే రైట్ టు ఓట్ అనేది. సో ఇక్కడ మనం ఇందులో చూస్తే ఇక్కడ 2 సమానంగా ఉన్నాయి కదా చూడండి, ఇది ఇక్కడ మెన్ అనేది, ఇక్కడ ఉమెన్ అనేది, ఇద్దరు ఈక్వలే అని చెప్పడం దీని యొక్క మెయిన్ ఎయిమ్. సో లుక్ ఎట్ సమ్ పిక్చర్స్ ఆఫ్ ఇన్ ద నెక్స్ట్ పేజ్, కనెక్ట్ దెమ్ విత్ సో కొన్ని ఇచ్చారంటే పిక్చర్స్ చూద్దాం. ఫస్ట్ ఇది 1934 ర్యాలీ ఆఫ్ నాజీస్ పార్టీస్ ఎట్ నూరెన్బర్గ్, కంపేర్ ఇట్ విత్ ద పొలిటికల్ పార్టీ ర్యాలీస్ యూ హ్యావ్ సీన్. సో నాజీస్ పార్టీ అంటే మనకు గుర్తొచ్చేది హిట్లర్. సో హిట్లర్ వాడు ఇలాగా ర్యాలీస్ జరిపాడు అనమాట. ర్యాలీస్ ఎందుకు జరిపాడంటే అక్కడ పీపుల్ని అట్రాక్ట్ చేయడం అనమాట, నేషనలిజం అనే ఫీలింగ్. మీకు ఇది వస్తుంది నెక్స్ట్ ఫేమస్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ పాలిష్ ఇమిగ్రెంట్ ఫ్లోరెన్స్ ఓనెస్ డ్యూరింగ్ డిప్రెషన్ బై డోర్థియా లాంజే డిప్రెస్ పిక్కర్స్ ఇన్ కాలిఫోర్నియా, మార్చ్ 1906. సో ఒక పోలిష్ వేశారనమాట ఒక పిక్చర్ని. దీన్ని ఏం చెప్తుందంటే గ్రేట్ డిప్రెషన్ వల్ల చాలా నష్టం జరిగింది కదా అని
చెప్తున్నారు. డ్యూరింగ్ డిప్రెషన్. సో గ్రేట్ డిప్రెషన్ గురించి, గ్రేట్ డిప్రెషన్లో ఇంత చాలా ఎకనామిక్ గ్రోత్ లెస్ అవ్వడం వల్ల, అసలు మా ఇన్కమే లేకపోవడం వల్ల పీపుల్ అనేవారు చాలా బాధపడుతూ ఉన్నారు. సో అక్కడ పిక్చర్ కూడా చూడొచ్చు. ఒక ఆమె తన ఇద్దరు పిల్లల్ని పట్టుకొని ఎలా బాధపడుతుందో. నెక్స్ట్, ఆటమ్ బాంబ్ ఇన్ నాగసాకి. ఆల్సో లుక్ ఎట్ ద పిక్చర్ ఎట్ ద ఎండ్ చాప్టర్ విచ్ షోస్ ద ఎఫెక్ట్ ఆఫ్ దిస్ బాంబ్. సో ఇది చూడండి, హీరోషిమా నాగసాకి మీద అమెరికా వేసింది బాంబు, 2 స్మాల్ ఆటమ్ బాంబ్స్ వేసింది. అది ఎప్పుడంటే సెకండ్ వరల్డ్ వార్ ఎండ్లో 2 స్మాల్ ఆటమ్ బాంబ్స్ వేసింది. దానివల్ల ఎఫెక్ట్ అనేది కూడా మనకి చాప్టర్లో ఉంటుంది. నెక్స్ట్, ఏ కార్టూన్ ఇన్ జర్మనీ విత్ క్యాప్షన్ బై ఏ పెయింటింగ్ బై Kutsov in 1920 on the Bolshevik Revolution in Russia. What is the artist trying to say? Who is the giant leader could be? సో ఇక్కడ బోల్షెవిక్స్ రెవల్యూషన్ అనేది ఎప్పుడు జరిగిందంటే రష్యాలో జరిగింది. ఇది కూడా నెక్స్ట్ చాప్టర్లో వస్తుంది. సో ఇక్కడ అడిగారు కదా ఎవరంటే వేశారంటే కుత్స్దేవ్ అనే వ్యక్తి వేశారనమాట. సో ఇక్కడ లీడర్ ఎవరై ఉంటారో అని అడిగారు కదా. ఈ లీడర్ అనేవాడు వ్లాడిమిర్ లెనిన్. మీకు నెక్స్ట్లో వస్తుంది. నెక్స్ట్, ఏ కార్టూన్ ఇన్ జర్మనీ విత్ క్యాప్షన్ బై ఫ్రమ్ ద జూస్ బెటర్ యువర్ పీపుల్ వాట్ బయాస్ దట్ షో ఇట్. సో ఇక్కడ ఏం ఇచ్చారంటే జర్మన్లో మనకు తెలుసు 2 మైనారిటీ పీపుల్స్ ఉంటారు. ఒకటి ఆర్యన్ జర్మన్స్, ఇంకోటి జూస్. సో ఇక్కడ జూస్ అనేవారు ఏం చెప్పారంటే బెటర్ ఎవర్ పీపుల్ అంటే ఇక్కడ హిట్లర్ అనేవాడు జ్యూస్ని చెడుగా ప్రవర్తించడానికి ఏం చెప్పాడంటే బెటర్ ఎవర్ పీపుల్, మీ పీపుల్ పాడు చేసుకుంటారు అని, జ్యూస్ ఇలా చెడ్డవాళ్ళుగా ఉంటారని హిట్లర్ అనేవాడు ఇలా పోస్టర్లో చెప్పాడు. నెక్స్ట్, వరల్డ్ వార్ ఆమ్నియస్ ఫ్యాక్ట్స్. వరల్డ్ వార్ యొక్క ఆమ్నియస్ అంటే చేదు నిజాలు అని అర్థం. ఇక్కడ పర్ఫెక్ట్ మీనింగ్. At the beginning of the 20th century, the world was divided into developed industrial countries of the West, including Britain, USA, Germany, France, Italy, Japan, etc., and the colonial countries of Asia and Africa. సో మనకు తెలుసు ఫస్ట్ ప్యారాలో చెప్పారు లెసన్ స్టార్టింగ్లో, వరల్డ్ అనేది 2గా డివైడ్ అయింది, వెస్ట్ అండ్ రెస్ట్గా. సో ఈ వెస్ట్లో అనేది ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అయ్యాయి, ఇంకా రెస్ట్ అనేది బ్యాక్వర్డ్ క్లాసెస్. సో వెస్ట్లో ఎక్కువగా డెవలప్ అయిన కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ ఏంటంటే బ్రిటన్, యూఎస్ఏ, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ అండ్ జపాన్. సో ఈ కంట్రీస్ అనేవి బాగా డెవలప్ అయ్యాయి అన్నమాట ఇండస్ట్రీస్లో చూస్తే. అండ్ కొలియన్ కంట్రీస్ అనేవి ఎక్కువగా ఏషియా అండ్ ఆఫ్రికా కాంటినెంట్స్లో ఎక్కువగా ఉన్నాయి. While the colonial countries were just beginning their struggles for independence, the industrial countries were at loggerheads with each other. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే కొలోనియల్ కంట్రీస్ అనేవి ఏం చేస్తున్నాయి, వీళ్ళకి ఇప్పుడు వీళ్ళు చేతులు ఉన్నారు కదా, వీళ్ళ చేతులుగా వేరే కంట్రీస్ చేతిలో బందీలుగా ఉన్నారు కదా. సో మాకు ఇండిపెండెన్స్ కావాలి అని వాళ్ళు ఫైట్ చేస్తున్నారు అనమాట ఈ కొలోనియల్ కంట్రీస్. కానీ ఇక్కడ ఇండస్ట్రియల్ కంట్రీస్ ఏం చేస్తున్నాయి, ఒకరితో ఒకరికి పోటీ పడుతున్నాయి. ఎందుకంటే వరల్డ్లో మేమే బెస్ట్ కంట్రీగా ఉండాలి, మాకన్నా ఎవరు ఎదురు నిలవకూడదని ఈ యూరోపియన్ వెస్టర్న్ కంట్రీస్ అనేవి ట్రై చేస్తున్నాయి. దే వర్ డివైడెడ్ ఇంటూ రైవల్ బ్లాక్స్. Germany, Austria, Hungary versus Britain, France, Russia, each vying for world domination, which would give it control over the colonies and markets. సో రైవల్ బ్లాక్స్ అంటే ఒకరికి వీళ్ళొక దానికి సంబంధించింది వీళ్ళొక ఫ్రెండ్స్, అంటే వీళ్ళిద్దరికి మధ్యన పడదు. సో అప్పుడు వరల్డ్ వార్ 1లో ఎలా డివైడ్ అయిపోయాయంట, జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ. అండ్ ఇది ఒక రైవల్ బ్లాకు. ఇంకో రైవల్ బ్లాక్ ఏంటి, బ్రిటను, ఫ్రాన్స్, రష్యా. ఈ 3 కంట్రీస్ ఏం చేస్తాయి, ప్రతి ఒక్క కంట్రీ ఏం చేస్తుందంటే వరల్డ్లో మాదే డామినెన్స్ కావాలని, కొలోనియన్స్, మార్కెట్స్ మొత్తం మా కంట్రోల్లో ఉండాలని ఈ కంట్రీస్ ట్రై చేస్తున్నాయి. సో ఫస్ట్ వరల్డ్ అనేది మనకు తెలుసు. The first world war broke out in 1914. It was truly a world war as virtually no country was left untouched by it, from Japan and China in the east to the US in the west. సో వరల్డ్ వార్ అనేది 1914 to 1918లో జరిగింది మనకు తెలుసు. ఇది నిజంగా ఒక వరల్డ్ వార్ అని చెప్తున్నారు, ఎందుకంటే ప్రతి కంట్రీ పార్టిసిపేట్ చేసిందనమాట. అంటే పార్టిసిపేట్ చేయకపోయినా ప్రతి కంట్రీ ఇంకొక కంట్రీని అటాక్ చేసిందనమాట. సో ఇలా ఏ కంట్రీ కూడా టచబుల్ ప్రతి కంట్రీ కూడా పార్టిసిపేట్ చేసినట్టే అని చెప్పారు. సో ఇది ఉన్నాయి కదా, ఇట్ ఈస్ ద ఎండెడ్ డిఫీట్ ఆఫ్ జర్మనీ అండ్ ఇట్స్ అలియస్ అండ్ ఇన్ ద విక్టరీ ఆఫ్ ద బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ ఇన్ 1918. సో వరల్డ్ వార్ అనేది 1914లో జరిగింది, 1918లో ఎండ్ అయిపోయింది. సో ఈ పవర్ బ్లాక్స్ ఉన్నాయి కదా, జర్మనీ, ఆస్ట్రేలియా, హంగేరీ,
బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా వీళ్ళిద్దరి మధ్యన యుద్ధం జరిగిందనమాట ఈ పవర్ బ్లాక్స్ మధ్యన. సో ఈ పవర్ బ్లాక్స్ మధ్య యుద్ధం జరిగితే జర్మనీ, ఆస్ట్రేలియా, హంగేరీ ఈ పవర్ బ్లాక్ అనేది చూడండి, ఈ పవర్ బ్లాక్ అనేది డిఫీటెడ్ అయిపోయింది. సో ఈ ఉంది కదా, ఈ బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా అనేది వాన్ అయింది. సో ఇలాగా అయిందనమాట. జర్మనీ, ఆస్ట్రేలియా, హంగేరీ ఓడిపోయింది, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా గెలిచింది. సో ఇందులో దిస్ వాజ్ ద వార్ టు ఫాట్ బిట్వీన్ జర్మనీ అండ్ ఇట్స్ అలయన్సెస్. The conditions of the peace that follow only created the seeds of another modi deadly war from 1939 to 1945. సో వీళ్ళు ఇలా జరగడం వల్ల, ఫస్ట్ వరల్డ్ వార్ జరగడం వల్ల ఎక్స్ట్రక్షన్ చాలా ఎంతోమంది చనిపోవడం వల్ల వీళ్ళు ఒక పీస్ కాన్ఫరెన్స్ని నిర్ణయించారనమాట. కొన్ని నెగోషియేషన్స్ని, పీస్ ఆర్గనైజేషన్ని బిల్డ్ చేశారు. అది నెక్స్ట్ సెషన్లో వస్తుంది, ఈ సెషన్లోనే వస్తుంది, నెక్స్ట్ టాపిక్స్లో ఉంటుంది. దానివల్ల ఇంకా వరల్డ్ వార్ జరిగిందనమాట, వరల్డ్ వార్ 2 జరిగింది. సో వరల్డ్ వార్ 2 ఎప్పటి నుంచి ఎప్పుడో జరిగిందంటే 1939 to 1945. సో this war 2 fought between Germany and its allies like Italy and Japan on the side, Britain, France, China, USA on the other side. సో ఈ వరల్డ్ వార్లో 2 రైవల్ బ్లాక్స్ ఏంటి? ఆ 2 రైవల్ బ్లాక్స్ చెప్పాం కదా వరల్డ్ వార్కి సంబంధించి. వరల్డ్ వార్ 2 ఎవరెవరంటే జర్మనీ, ఇటలీ, జపాను ఇది ఫస్ట్ రైవల్ బ్లాక్. ఇంకా బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, యూఎస్ఎస్ఆర్ ఇది సెకండ్ రైవల్ బ్లాక్. వీళ్ళిద్దరికి మధ్యన వార్ జరిగిందనమాట. ఎవరెవరికి? జపాన్, ఇటలీ, జర్మనీకి, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, యూఎస్ఎస్ఆర్కి వీళ్ళిద్దరికి మధ్యన యుద్ధం జరిగింది. సో ఏమైందంటే ఇందులో కూడా జర్మనీ అండ్ ఇట్స్ అలీస్ ఓడిపోయింది. బట్ బిఫోర్ ఇట్ ఎండెడ్ విత్ ద ర్యావేజ్డ్ ఆఫ్ ఆల్ వారింగ్ కంట్రీస్. సో దీనివల్ల మొత్తం కంట్రీస్ అనేవి చాలా గందరగోళంలో పడ్డాయి అనమాట వరల్డ్ వార్ 2 జరిగాక. సో బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, యూఎస్ఎస్ఆర్ ఇందులో ఎవరు గెలిచారంటే బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, యూఎస్ఎస్ఆర్ గెలిచింది. ఇందులో కూడా జర్మనీ అండ్ ఇట్స్ అలయన్సెస్ ఓడిపోయాయి. సో నెక్స్ట్ వచ్చేసి డెత్ అండ్ డిస్ట్రక్షన్ చూద్దాం. సో డెత్ అండ్ డిస్ట్రక్షన్స్. The 2 world wars were different from other wars that the war had seen till then. సో వరల్డ్ వార్స్ అనేవి చాలా డిఫరెంట్, ఎందుకంటే ఇందులో చాలామంది పీపుల్ అనేవారు పాల్గొన్నారు. సో దాదాపు అన్ని కంట్రీస్ కూడా టచ్. ఇంత పెద్ద వార్స్ అనేవి ఇప్పటికొచ్చి మన వరల్డ్లోనే జరగలేదు ఈ 2 అంత పెద్ద వార్స్. ద డెత్ అండ్ డిస్ట్రక్షన్ caused by them was unprecedented. World War I had claimed 10 million men in battle. This include about 75,000 Indian soldiers who were fought in Africa and Europe on behalf of Britain. సో ఈ వరల్డ్ వార్ 1 సైనికులు కావాలి కదా. వరల్డ్ వార్ అంటే యుద్ధాలు జరుగుతాయి, యుద్ధాలు కావాలంటే సైనికులు జరిగాయి. సో వరల్డ్ వార్లో ఎంతమంది పార్టిసిపేట్ చేశారంట? 10 million మెన్ అనేవారు బ్యాటిల్లో పార్టిసిపేట్ చేశారు. ఈ 10 millionలో మన ఇండియా నుంచి వెళ్ళిన సోల్జర్స్ ఎంతమంది అంటే 75,000 ఇండియన్ సోల్జర్స్ అనమాట. వాళ్ళు ఎక్కడ ఫైట్ చేశారంటే ఆఫ్రికా, యూరోప్ అండ్ బ్రిటన్లో ఫైట్ చేశారనమాట. సో ఇంకా ఇది వరల్డ్ వార్ 1 10 million క్లెయిమ్డ్, అంటే 10 million పీపుల్ చనిపోయారు, 10 million మెంబర్స్ 10 million మెన్ చనిపోయారు అనమాట. ఇందులో 75,000 ఇండియన్ సోల్జర్స్ కూడా చనిపోయారు. నెక్స్ట్, ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వరల్డ్ వార్ 2 వర్ ఈవెన్ మోర్ టెరిబుల్. ఇట్ రిజల్టెడ్ ఇన్ అబౌట్ 20 to 25 military casualties and the death of approximately 40 to 52 million civilians, including nearly 6 million Jews, the victim of the Holocaust and the US attack Hiroshima and Nagasaki in Japan with atom bombs which killed 150,000 246,000 people immediately. సో వరల్డ్ వార్ 2లో 22 to 25 million మంది చనిపోయారనమాట. ఇవి వార్కి సంబంధించింది. కానీ ఎక్స్ట్రా ఇక్కడ ఇన్ఫర్మేషన్ దీంతో కాకుండా మొత్తం చూస్తే, ఇంకా దీంతో కలిపి చూస్తే 40 to 52 million చనిపోయారు. ఎలాగంటే 6 million Jews అనేవాడు హిట్లర్ చంపేశాడు. ఇంకా ద విక్టమ్స్ ఆఫ్ హాలోకాస్ట్ ఆన్ ద యుఎస్ అటాక్. సో యుఎస్కి చెందిన హాలోకాస్ట్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ మాస్ కిల్లింగ్ పీపుల్. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక రీజన్కి యుఎస్ సంబంధించిన హోలోకాస్ట్ అనేవారు హిరోషిమా అండ్ నాగసాకి అనే ప్లేసెస్ జపాన్లో 2 ఆటం బాంబ్స్ వేసాయి. ఇది ఎంతమందిని చంపేసంట? వేసిన పడగానే 150,000 పీపుల్ టు 246,000 పీపుల్ చంపేసాయి. అంత 2 డేంజరస్ బాంబ్స్ని అమెరికా డ్రాప్ చేసిందనమాట. ఎక్కడ? హిరోషిమా అండ్ నాగసాకి ఇన్ జపాన్లో. After the effects of these bombings like leukemia and cancer
లింగర్డ్ ఆన్ ఫర్ డికేట్స్. సో ఇలా బాంబ్స్ వేయగానే ఇంకా వాళ్ళకి ఈ పీపుల్ కిల్లడే కాకుండా ఇంకా వాళ్ళకి లూకోమియా, క్యాన్సర్ అనే డిసీజెస్, డేంజరస్ డిసీజెస్ కూడా వచ్చాయి. ఇది అనేది వాళ్ళకి వచ్చినా కూడా వెంటనే తగ్గకుండా అలా డికేట్స్ వరకు వాళ్ళకి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో ఈ ద ప్రీవియస్ వార్స్ between nations may have lasted longer, but those wars were not geographically as widespread nor their functions as lethal as the ones in the 20th century. So టూ వరల్డ్స్ వార్ వల్ల మన జియోగ్రఫికల్గా కూడా ఎంతో ఎఫెక్ట్ అయింది. సో ఈ జియోగ్రఫికల్ ఎలాగంటే ఇప్పుడు జియోగ్రఫికల్గా అంటే సంబంధించింది ఇప్పుడు ఇక్కడ అమెరికా అనేది యూఎస్ ఉంది కదా, యూఎస్ అనేది జపాన్ మీద 2 బాంబ్స్ డ్రాప్ చేసింది. సో ఆ ప్లేస్ అనేది ఇప్పుడు ఎందుకు పనికిరాదనమాట. హిరోషిమా అండ్ నాగసాకి ఇప్పటికి వచ్చి అక్కడ ఒక మొక్క కూడా పెరగనంతగా దారుణంగా మారిపోయింది. ఈ న్యూక్లియర్ రేడియేషన్ వల్ల అంత దాని జియోగ్రఫికల్గా కూడా ఎఫెక్ట్ అయింది. ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు మన జియోగ్రఫికల్గా ఎఫెక్ట్ అవ్వడం వల్ల వరల్డ్ వార్స్ వల్ల. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు చిన్న క్వశ్చన్, ఇది చూద్దాం ముందు. గ్రాఫ్ 1 war related deaths 1500 to 1915. సో ద లాస్ట్ కాలమ్ టెల్స్ సో వరల్డ్ వార్ అంటే డెత్స్ ఎంతమంది చనిపోయారని చెప్తారు. సో వార్ డెత్ మిలియన్స్. సో వార్లో ఎంతమంది చనిపోయారంటే ఎంతమంది ఇక్కడ చూస్తే 1500 to 1500 16th centuryలో 1.6 మాత్రమే చనిపోయారు. అంటే ఇక్కడ 2 కంపేర్ చేశారనమాట. వార్లో ఎంతమంది చనిపోయారు ఇంకా 1000 మందిలో ఎంతమంది చనిపోతారు అన్నది కంపేర్ చేశారు. సో ఫస్ట్లో చూసుకుంటే 16th century ఇది 1.6 మాత్రమే ఉంది. ఇక్కడ దీనికన్నా 1000 పేర్ ఎక్కువగా ఉంటుంది 3.2. కానీ ఇదే మనకి 20th centuryలో చూసుకుంటే 109.7 పీపుల్ చనిపోతే ఇక్కడ 44.7 పీపుల్ చనిపోయారు, 44.4. సో ఇది చూసుకుంటే వరల్డ్ వార్ వల్ల చాలామంది చనిపోయారు అనమాట, మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారు. నెక్స్ట్ ద లాస్ట్ కామన్ టెల్స్ అస్ ద propitiation due to wars, number of war deaths for every 1000 people who lived during those century. Thus tells about then 4 people out of 1000 died in 16th century, while it rose then 44% in the last century, nearly 4.5 people. సో చాలామంది చనిపోయారు కదా. ఫస్ట్ సెంచరీ అంటే ఇది చెప్తుంది 1000కి ఎంతమంది చనిపోయారు అనేది చెప్తుంది. కానీ ఇక్కడ చూసుకుంటే 44% మాత్రమే చనిపోయారు, 1000కి 44. ఇక్కడ మాత్రం 109 దాదాపు 110 పీపుల్ అనేవారు 1000లో చనిపోయారు. 1000 పేర్లో 110 పీపుల్ చనిపోతున్నారు వార్ వల్ల. ఇక్కడ చూసుకుంటే 44.4 మాత్రమే. నెక్స్ట్ పవర్ బ్లాక్స్. ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఇచ్చారు. హౌ డిడ్ ద ఇండియా పాకిస్తాన్ వార్ ఇన్ 1971 హౌ మెనీ పీపుల్ వర్ కిల్డ్. సో ఇండియాలో పాకిస్తాన్లో వార్ జరిగింది కదా, 1971లో మనకు ఒక వార్ జరిగింది ఇండియాకి పాకిస్తాన్కి. ఎందుకంటే అది అప్పుడు జరిగిందంటే మనకి ఇండియాకి బంగ్లాదేశ్కి సపోర్ట్ చేస్తూ మనం వార్ చేసాం. సో అప్పుడు జరిగింది. అప్పుడు ఎంతమంది చనిపోయారని అడుగుతున్నారు. సో నేను అది కామెంట్ సెక్షన్లో రాస్తాను. సో తప్పకుండా చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సెకండ్ది పవర్ బ్లాక్స్. The second fact about the world during this period is the division of the world into nations and grouping of these nations of the world into power blocks and degradation of these alliances into war camps. అదే చెప్తున్నారు, వరల్డ్ అనేది మనకు తెలుసు నేషన్స్ అనేవి ఫామ్ అయ్యాయి కదా, కొత్త నేషన్స్ అనేవి ఉన్నాయి కదా. సో ఇవన్నీ పవర్ బ్లాక్స్గా డివైడ్ అయ్యాం. ఇవన్నీ అలయన్సెస్ కొన్ని కలవడం, గ్రూప్స్గా ఫామ్ అయ్యి అలయన్సెస్ ఫామ్ అవ్వడం, ఇవన్నీ ఇంకా వార్ క్యాంప్స్గా ఫామ్ అవ్వడం. ఇలాగ వరల్డ్ అనేది ఈ సెంచరీలు అనేది ఎంతో డిస్ట్రక్షన్గా కలిగించేలా చెప్తున్నారు. యూ హ్యావ్ రీడ్ ఇన్ ద ఎర్లియర్ క్లాస్ అబౌట్ ద ఎమర్జెన్స్ ఆఫ్ నేషనలిజం అండ్ మూవ్మెంట్స్ ఫర్ నేషన్ స్టేట్స్ ఇన్ ద 19th century, బట్ ద ప్రాసెస్ ఆఫ్ నేషన్ ఫార్మేషన్ ఆల్సో accelerated the scramble among the industrial nations for control over the world, greater say in world diplomacy and armies backup to national interests. సో ఏమైందంటే ఇక్కడ వరల్డ్ అనేది చాలా స్క్రాంబుల్గా ఉందన్నమాట. ఇండస్ట్రియల్ కంట్రీస్ ఇండస్ట్రియల్ నేషన్స్ అనేవి వరల్డ్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాయి, మిగతా కంట్రీస్ అనేవి ట్రై చేస్తున్నాయి. కానీ ఇవి మొత్తం మాకు డామినెన్స్ కావాలని ట్రై చేస్తున్నాయి. సో బై ద ఎండ్ ఆఫ్ ది 19th century, different nations of Europe enter into alliances with each other against other blocks. 2 main blocks emerged, the center and the intent are the alliances. సో ఏమైందంటే బై ద ఎండ్ ఆఫ్ 19th century ఎండ్ అంటే
1800 to 1899 సెంచరీ. సో దాని ఎండ్ అంటే ఒక ఆల్మోస్ట్ 1850 to 1819. ఆ టైంలో ఏమైందంటే యూరోప్ కంట్రీ ఉంది కదా, అదనేది ఒకదాంతో ఒకటి అలయన్స్ అంటే కలవడం, ఒకదాంతో ఒకటి కలవడం, ఇంకోటి విరుద్ధంగా మారడం మొదలయ్యాయి అనమాట. సో 2 మెయిన్ బ్లాక్స్ అనేవి ఎమర్జ్ అయ్యాయి అనమాట. ఏంటంటే అవి యూరోప్లో 2 మెయిన్ బ్లాక్స్ అంటే 2 గ్రూప్ కలిసి కొన్ని కంట్రీస్ కలిసి ద సెంటర్ అండ్ ద ఎంటెంట్ ఆర్ అలయన్సెస్ ఫామ్ అయ్యాయి. సో ఇక్కడ చూసుకుంటే ఈ సెంటర్ అనేది ఒక బ్లాక్ అనమాట యూరోప్లోనిది. ఈ ఎంటెంట్ ఆర్ అలయన్సెస్ అనేది ఈ రెండిట్లో ఏదైనా అనొచ్చు. ఈ సెంటర్నే మనం యాక్సిస్ అని కూడా అంటాం. సో ఈ సెంటర్నే యాక్సిస్ అని కూడా అంటాం. ఈ సెంటర్నే దీన్ని ఎంటెంట్ ఆర్ అలైస్ అంటారు. సో ఈ 2 బ్లాక్స్ అనేవి యూరోపియన్ కంట్రీస్లో ఫామ్ అయ్యాయి అనమాట. దే వర్ మ్యానిఫికేషన్ ఆఫ్ దట్ ప్రాసెస్, స్క్రాంబుల్ ఆఫ్ పవర్ అండ్ కంట్రోల్ ఓవర్ టెరిటరీ. సో మెయిన్ ఏమిటంటే మన టెరిటరీ వరల్డ్లో డామినెన్స్ కావాలన్నదే వీళ్ళ మెయిన్ ఎయిమ్. The insecurity caused by scramble led to the formation of alliances, mostly secret one, between known enemies of the past, Australia and Italy, or Britain and France. Similar blocks continued in the world. The Axis powers led by Germany and the Allies powers led by Britain. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ఈ సెంటర్ ఆర్ యాక్సిస్లో ఎక్కువగా దీన్ని ఎవరు లీడ్ చేస్తారంటే జర్మనీ. ఈ ఎంటెంట్ ఆర్ ఎలీస్ని ఎవరు లీడ్ చేస్తారంటే బ్రిటన్. సో ఈ సెంటర్లో మెయిన్ కంట్రీ అంటే జర్మనీ, ఇక్కడ బ్రిటన్. సో ఇవి ఉన్నాయి కదా, సో ఇవన్నీ సీక్రెట్గా అలయన్సెస్ అయ్యాయి. ఎలాగంటే జర్మనీ అనేది ఆస్ట్రియాతో ఇటలీతో అయ్యాయి అనమాట. ఎలాగయ్యాయి అంటే సీక్రెట్గా అలయన్స్ అయ్యాయి. ఎవరికి ఇప్పుడు వేరే కంట్రీకి తెలియకుండా సీక్రెట్గా వీళ్ళతో కలిసాయి. ఇక బ్రిటన్ అనేది ఇలాగే ఫ్రాన్స్తో సీక్రెట్గా అలయన్స్ అయిందనమాట. సో ఇలాగే ఈ సిమిలర్ బ్లాక్స్ కూడా ఇలాగే అయ్యాయి అనమాట. సెకండ్ వరల్డ్ వార్ కూడా ఇలాగే సిమిలర్ బ్లాక్స్ అయ్యాయి. ఈ సెకండ్ వరల్డ్ వార్లో కూడా సెంటర్ని జర్మనీ లీడ్ చేస్తుంది, ఎంటెంట్ ఆర్ ఎలీస్ని బ్రిటన్ లీడ్ చేస్తుంది. బ్రిటన్ యుఎస్ఎస్ఆర్ లీడ్ చేస్తుంది. సో